అన్నలారా అక్కలారా, ఎంతో మంది మరణిస్తూ ఉంటారు, ఎంతో మంది జన్మిస్తూ ఉంటారు. పుట్టిన ప్రతి మానవుడికి మరణం సహజమే. కానీ బతికినన్నాళ్ళు ఎలా బతికినాం అనేది మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కామ్రేడ్ ముత్యాల సత్యనారాయణ అన్నకి నాకు 5 సంవత్సరాల అనుబంధమే. విప్లవోద్యమంలో ఎక్కడికి పంపించినా పని చేసుకునే దాంట్లో, ఎక్కడికి వెళ్ళినా ఏ జిల్లాకు బొమ్మన్నా చెప్పి పూర్తికాలం కార్యకర్తలుగా పోయే దాంట్లో, ఈ జిల్లాకు వచ్చిన దాంట్లో ప్రథమంగా పరిచయం అయిన దాంట్లో ప్రథమ వ్యక్తి కామ్రేడ్ ముత్యాల సత్యనారాయణ. ఆ తర్వాత పరిచయం అయిన దాంట్లో కామ్రేడ్ సురేష్ అన్న, వైఎస్ రెడ్డిలు ఈ డివిజన్లో నాకు ప్రత్యేకంగా పరిచయం అయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సత్యమన్న ఉద్యమాన్ని నడిపించేటప్పుడు ఎంత క్యాపబిలిటీగా చేసేవాడు, ఎంత సిన్సియర్గా చేసేవాడు. ఒక ప్రజా ఉద్యమాన్ని ఎంచుకుంటే ఎంత కమిట్మెంట్గా ప్రజలతోటి రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్ని నిర్బంధాలు వచ్చినా అక్కడ ఉన్న వాళ్ళు పెట్టింది తిను ఆ ఉద్యమాన్ని విజయవంతం చేసుకోగలిగాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఈ ఎన్నికలలో ఓట్లతోటి అనేక మంది లక్షల ముత్యాల అటు దళాలకి ఇటు ఆ ప్రజలు కళ్ళ ముందే తుపాకీ తుటాలకు అనారోగ్యాలతోటి రాలిపోతా ఉంటే, మరో పక్క ఉద్యమంలో ఎన్కౌంటర్ల పేరుతో చనిపోతా ఉంటే గుండె చెదరకుండా నిర్భరంగా నిలబడి తన తోటి ఉద్యమకారులను నిలబెట్టుకొని, సహచరులను నిలబెట్టుకొని అనేక పోరాటాలకు నాయకత్వం